ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ నన్ను ఓడించినారు, మీరు మోసపోయినారు అంటున్నారు. ఏం మోసం జరిగింది? ఎవరు మోసపోయినారు? ఎవరు మోసం చేసినారు? మీరు 2019లో 200 పెన్షన్లు ఉండేదాన్ని 1000 రూపాయలు చేసినాడు చంద్రబాబు గారు ఒకేసారి. మళ్ళా 1000 రూపాయల నుంచి డైరెక్ట్ 2000 చేసినారు ఎలక్షన్లకు ముందు. అలాంటిది మీరు వచ్చి ఏం చెప్పినారు? 3000 చేస్తామని చెప్పి 5 ఏళ్ళు పట్టింది మీకు 1000 రూపాయలు పంచడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారము మేము అధికారంలోకి వస్తే జూలై 1వ తేదీ జూలై నెలలోనే మేము మీకు 4000 పింఛన్తో పాటు ఈ 3 నెలలది కూడా ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాడు. ఎవరు మోసం చేసినారు? మోసం చేసింది మీరు, మోసపోయింది అప్పుడు ప్రజలు. మాట ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, నిలబెట్టుకున్నారు, ప్రజల మనసు గెలుచుకున్నాడు. వాలంటీర్ వ్యవస్థని తీసేసినారు, వాళ్ళని పట్టించుకోవడం లేదన్నారు. వాలంటీర్ వ్యవస్థని మోసం చేసింది మీరు. మీ అవసరాలకు వాడుకొని మీ అవసరాల కోసము వాళ్ళను రాజీనామా చేయించినారు. మీరు రాజీనామా చేసినారు. 5 ఏళ్లలో మీరు వాళ్ళకి 5,000 ఇచ్చినారు, నెలకు 8,000 చేస్తామని చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థను మీరు రాజీనామాలు చేయొద్దు, మీరు కంటిన్యూగా ఉండండి, మేము అధికారంలోకి వస్తే జీతం పెంచుతాం 10,000 చెప్పినారు. కానీ ఇలా అందరూ దాదాపు రాజీనామాలు చేసినారు. అలాగే ఎలక్షన్లలో రాజీనామా చేసినాక కూడినప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్పి మీరు 1వ తేదీ ఈ సచివాలయ సిబ్బందితోనే పంచమని చెప్తే మీరు పంచిపెట్టలే. దానికి కావాల్సింగా ప్రజలతో వృద్ధులలో సింపతి కావాల్సింగా రోజుల తరబడి కూర్చోబెట్టినారు మీరు. కానీ చంద్రబాబు నాయుడు గారు అదే సచివాలయ సిబ్బందితో ఈరోజు దాదాపు ఇప్పటి వరకు నాకు తెలిసి 90% పనిచేసినారు. ఇదే సచివాలయ సిబ్బంది. ఒక సచివాలయంలో 8 మంది ఉంటారు. అంటే మీరు కాదన్న దానికి ఈయన చేసి నిరూపించినాడు. అది చంద్రబాబు గారి మార్కు. చెప్పిన మాట ఏదైనా కానీ పూర్తి చేస్తాడు చంద్రబాబు. ఆ నమ్మకంతో ఆయన గెలిపించినారు. మీ మాదిరి కాదు. అలాగే ఎవరు మోసం చేసినారు? బీజేపీతో కలిసి ఉంది, మైనార్టీలకు నష్టం చేస్తాడు, టీడీపీ కలిసింది కాబట్టి మైనార్టీ వేయొద్దన్నారు. కొందరు మా మైనార్టీ సోదరులు ఆ మాటలు నిజమని చెప్పినాం. ఆ రోజే చెప్పినాం మనము, అయ్యా చంద్రబాబు గారు ఏమున్నా కానీ ఓపెన్గా ఉంటారు, బీజేపీతో ఒక కమిట్మెంట్గా ఉంటారు. ఎందుకంటే జాతీయ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది కాబట్టి రేపు మా అవసరాలకు స్టేట్కు కావాల్సిన నిధులకు కానీ నీళ్లకు కానీ ఏ అవసరం వచ్చినా పరిశ్రమలు కావాలన్నా కానీ పైన ఉండే గవర్నమెంట్ అవసరము అది బీజేపీ వస్తుంది కాబట్టి ఓపెన్గానే కలుసుకున్నారు. ఆ రోజే చెప్పినాం మనము, అయ్యా రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని చెప్పినాము. మొన్న స్పీకర్ ఎన్నికప్పుడు ఆయన తన దగ్గర ఉండే 4 ఎంపీల్ని ఎవరు ఇళ్లకు ఓడించినారో, ఎవరు బీజేపీతో కలిసి టీడీపీ ఉన్నారని చెప్పి అదే బీజేపీకి ఎట్ట సపోర్ట్ చేసినాను మీ నాయకుడిని అడగాల్సింది. మీరు కూడా చెప్పినారు. అంటే మీ అవసరాలకు మీరు ఏమైనా చేస్తారు. మీరు మోసం చేసినారు, మైనారిటీలకు కానీ మిగతా వాళ్ళకి కానీ చేసినారు. చంద్రబాబు నాయుడు గారు అలాంటిది ఏమీ చేయలేదు. అలాగే ప్రొద్దుటూరులో మనము ఖచ్చితంగా నంద్యాల వరదరారెడ్డి గారి ఆధ్వర్యంలో పని చేస్తాము. ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటాం. మనము చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఆయన నాయకత్వంలో పనిచేస్తాం. జై తెలుగుదేశం.